సీఎం కేసీఆర్ లేదు. ఇంతకుముందు మనం యోగ్యం కాదని అనుకున్నాము, ఇప్పుడు వాళ్ళు పంట పండిస్తున్నారు అట్లా అనుకున్నా కానీ ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు రాసి ఇవ్వడానికి గ్రామ సభ పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. గ్రామ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇవన్నీ లీస్టులు వచ్చినాయి, దీంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చెప్పాలి. లేదు అభ్యంతరాలు లేవు, అంత లిస్ట్ అంతా కరెక్ట్గానే ఉంది కానీ మాకే రాలేదు, మాకు రాలేదు, మేము అర్హత ఉన్నాం కానీ మాకు రాలేదని అనుకుంటే ఈ 4 స్కీమ్లకు సంబంధించి ఏది ఉన్నా సరే మీరు పేపర్ మీద రాసి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈరోజు తీసుకుంటాము. ఈరోజు మీరు వీలు కాకపోతే కూడా రేపు ఎల్లుండి వచ్చినా సరే తీసుకుంటామని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన జిల్లా మొత్తం కూడా మీరు ఇచ్చినది గౌరవంగా మీరు చెప్పారు, మీరు గౌరవ జడ్పీ సార్ మాజీ జడ్పీ గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు మీరు చెప్పని కూడా విన్నాము. ఇది సాయంత్రం డిస్కస్ చేస్తాము, దాంట్లో ఒక యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు మాత్రం మీరు రిప్రజెంటేషన్ కూడా మీరు కన్సిడర్ చేస్తున్నాం, మీరు ఓవర్ రిప్రజెంటేషన్ కూడా గ్రామ సభలో సజావుగా నడవడండి. ఎందుకంటే దాన్ని విసన్నవాదం పెట్టేసి లేదంటే ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మా కూడా ఉంది, మేము కూడా గతంలో పనిచేసాం, ఎక్కడ పనిచేస్తాం.